హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ పవర్ బిల్లు, ఫోన్పే, అలాగే గూగుల్ పే, పేటిఎం ఈ 3 యాప్స్కి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ఆర్బీఐ. మనం ఏపీ పవర్ బిల్ యాప్ అఫీషియల్గా యూజ్ చేసి దాని ద్వారా మనం ఫోన్పే నుంచి కానీ, గూగుల్ పే నుంచి కానీ, పేటిఎం నుంచి కానీ రీడైరెక్ట్ అయ్యి మనం పేమెంట్ చేయొచ్చు. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఏపీ ఈపీడీసీఎల్ అని సెర్చ్ చేయాలండి. ఇది ఏపీ ఈపీడీసీఎల్. ఒకవేళ మీది ఐఓఎస్ అయితే మీ మొబైల్ ఐఓఎస్లో కూడా అందుబాటులో ఉంది, ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్లో కూడా అందుబాటులో ఉంది. ఏపీ ఈపీడీసీఎల్ అని సెర్చ్ చేస్తే మనకి అక్కడ అఫీషియల్ యాప్ మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూసారు కదా, ఇది ఈస్టర్న్ పవర్ అని చూపిస్తుంది కదండి, ఇదే మనకి అఫీషియల్ యాప్. ఇది ఓపెన్ చేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పర్మిషన్స్ అన్నీ ఇవ్వాలి. అలౌ చేస్తే ఇక్కడ మనకి టోటల్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందండి. లాగిన్ అలాగే క్విక్ పే, మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనకి క్విక్ పే దేనికంటే ఏదైనా మనం బిల్లు రిజిస్టర్ చేయలేని బిల్లు, మన యాప్లో రిజిస్టర్ చేయలేని బిల్లు ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి బిల్లు పే చేయొచ్చు. అంటే మన డేటాలో లేని బిల్లు ఏదైనా బయట బిల్లు ఇక్కడి నుంచే పే చేయొచ్చు. లేదు మనం ప్రతి నెల యూజ్ చేస్తాం యాప్, మనకి సర్వీసులు ఎక్కువ ఉన్నాయనుకుంటే లాగిన్ అయ్యి మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలండి. మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవుతే మనకు ఓటీపీ వస్తుంది. అక్కడి నుంచి మనం డైరెక్ట్గా రిజిస్టర్ అవుతే మనం ఎన్ని సర్వీసులన్నీ యాడ్ చేసుకొని ప్రతి నెల సర్వీస్ నెంబర్లు ఎంటర్ చేయకుండా ఇందులో ఉన్న డేటాతో మనం ప్రతి నెల బిల్ పే చేసుకోవచ్చు. ఓకే, నేను రిజిస్టర్ అయ్యాను. మనకి ఇక్కడ ఎలో పర్మిషన్స్ అడుగుతుంది, అన్నీ ఎలో చేసి ఓపెన్ చేస్తే మనకు టోటల్గా యాప్ ఇంటర్ఫేస్ ఇదండి. ఇది టోటల్ యాప్ ఇంటర్ఫేస్. మనం యూజ్ చేసి ట్యాబ్స్ అయితే ముఖ్యంగా ఇవ్వండి. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. నా సర్వీసులన్నీ యాడ్ చేశాను ఆల్రెడీ. ఎప్పటి నుంచో యాడ్ చేసిన సర్వీసులన్నీ ఇక్కడ కింద చూపిస్తున్నాయి. ఒకవేళ మీరు మీ సర్వీస్ యాడ్ చేయాలంటే ప్లస్ సింబల్పై ట్యాప్ చేసి అక్కడ మీ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి. మీరు ఎన్ని సర్వీసులన్నీ యాడ్ చేయొచ్చు. యాడ్ చేసుకున్నాక సెకండ్ బిల్ పే, సెకండ్ ఆప్షన్ ఉంది కదండి బిల్ పే. ఈ సెకండ్ ఆప్షన్లో మనం ఫస్ట్ ట్యాబ్లో ఎంటర్ చేసిన బిల్లులన్నీ ఇక్కడ మనకి పే బిల్లు కింద మనకు చూపిస్తున్నాయి సర్వీసులన్నీ. ఇక్కడ మనం సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం ఏ విధంగా అంటే మనం కట్టవలసిందంతా మనకి ఇక్కడ డేటా అంతా చూపిస్తుంది. మనకి బిల్లు డ్యూ డేటు మొత్తం టోటల్గా చూపిస్తుందండి. ఇక్కడ అమౌంటు అలాగే ఎస్ నో అంటే మనకి సర్వీస్ డిస్కనెక్ట్ చేస్తే అక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకొని మనం పే చేయాలి. డిస్కనెక్ట్ చేయకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే అక్కడ మనం ఎస్ క్లిక్ చేస్తే అక్కడ 100 రూపీస్ మనకు ఫైన్ చూపిస్తుంది. దానికోసం మనకు అక్కడ వాళ్ళు ఆ యాప్స్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం పే చేస్తే డైరెక్ట్గా మన పేమెంట్ పేజీలో తీసుకెళ్తుంది. ఇక్కడ టోటల్గా మనకి 3 రకాలుగా మనం పేమెంట్ చేయొచ్చండి. కార్డ్ పేమెంట్, అలాగే కార్డ్ పేమెంట్ అంటే క్రెడిట్ కార్డు అలాగే డెబిట్ కార్డు 2 విధాలుగా కార్డ్ పేమెంట్ చేయొచ్చు. లేదనుకుంటే యూపీఐ పేమెంట్. ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే యూపీఐ పేమెంట్ అండి. మనకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వర్క్ అవ్వదు అంటున్నారు, కానీ ఇక్కడ నుంచి వర్క్ అవుతుంది. మనకి ఏంటంటే డైరెక్ట్గా ఈస్టర్న్ పవర్ యాప్ నుంచి అందులోకి రీడైరెక్ట్ అవుతాము ఫోన్పేలోకి. అలాగైతే మనం పేమెంట్ యూపీఐ పేమెంట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన కార్డ్ పేమెంట్ అంటే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఫోన్పే సెలెక్ట్ చేసుకొని ఈజీగా బిల్ పే చేస్తున్నాను. దీనికైతే ప్రాబ్లం లేదండి. మనకి ఆర్బీఐ ఇచ్చిన రూల్స్ అయితే డైరెక్ట్గా ఈస్టర్న్ పవర్ యాప్ నుంచి అయితే కట్టవచ్చు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా. దీనికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను కట్టిన బిల్లు మన డేటాది చూసుకోవాలనుకుంటే ఇక్కడ మిగతా ఈ ఆప్షన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. మనం కట్టిన బిల్లు డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి మన లైన్ మ్యాన్కి ఎవరికైనా ఇవ్వచ్చు, ఒకవేళ మనం దీని నుంచి కడతాం. ఇది హిస్టరీ అండి. మన మొబైల్లో డైరెక్ట్గా మనకి ఏ నెల ప్రతి నెల వచ్చిన యూనిట్స్ అలాగే ప్రైజ్ మనకు 2 విధాలుగా ప్రతి నెల బిల్ ఎంత వచ్చిందనేది ఇక్కడి నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి లింక్ ఆధారు, ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్ కూడా చాలా బాగుందండి. మనకి ఈజీ ఇంటర్ఫేస్, ప్రతిదీ ఈజీగా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఫోన్పే అలాగే గూగుల్ పే, పేటిఎం ఈ 3ని బేస్ చేసుకొని మనం పేమెంట్ చేయొచ్చండి. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఓకే, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.